వరుస, తెలుగులో నిలువు వరుస. మాత్రిక అంటే మనకు వచ్చేసి రో అండ్ కాలం బేస్ మీద చేస్తున్నాం. రోకి రిలేటెడ్గా సమ్ నెంబర్స్ ఇస్తాడు. అంటే ఎగ్జాంపుల్కి 0, 1, 2, 3, 4, మ్యాక్సిమం 4 అంటే 5 రోస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కాలమ్స్ కూడా 5 కాలమ్స్ 0, 1, 2, 3, 4 ఇలా ఇచ్చేసి మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేస్తారు. ఈ మ్యాట్రిక్స్లో మనం ఏం చెక్ చేయాలంటే ఈ నెంబర్స్కి రిలేటెడ్గా లెటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ లెటర్స్ వచ్చేసి ఆ జిగ్జాగ్ ఇస్తాడు. ఆ జిగ్జాగ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చారు మీకు కింద ఇవ్వబడిన పట్టికల ఆధారంగా ప్రశ్నలకు సమాధానం గుర్తించండి. కొన్ని అంకెలు అంటే రోస్ కాలమ్స్కి రిలేటెడ్గా అంకెలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని అక్షరాలు అంటే ఇక్కడ ఏవైనా లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎనీ లెటర్స్ ఇవ్వడం, కొన్ని అక్షరాలు ఇవ్వడం జరుగుతుంది. పట్టికలోని ఏదైనా అక్షరాన్ని కోడ్ చేయవలసి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ అనే లెటర్కి కోడ్ కావాలి అనుకున్నాము. ఇక్కడ ఏ వచ్చేసి ప్రతి రోలో ఏదో ఒక ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది. ఏ వచ్చేసి ప్రతి రోలో ఏదో ఒక కాలంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏని మనం కోడ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకుంటే 0th రో 0th కాలం, 0th కాలంలో ఉంది ఫస్ట్ ఏ వచ్చేసి. సెకండ్ ఏ వచ్చేసి ఫస్ట్ రో, ఇది రో అనుకున్నాం కదా, ఫస్ట్ రో 4th కాలం, ఫస్ట్ రో 4th కాలంలో ఇచ్చారు. ఏ వచ్చేసి ఫస్ట్ రో 4th కాలం. సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో ఇవ్వడం జరిగింది, సెకండ్ రో ఫస్ట్ కాలం. థర్డ్ వన్ వచ్చేసి థర్డ్ రో థర్డ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం. నెక్స్ట్ వచ్చేసి 4th రో సెకండ్ కాలం. అంటే ఏ కొన్న పాసిబిలిటీ చూస్తే ఇక్కడ వచ్చేసి మనకి 5 పాసిబిలిటీస్ ఉన్నాయి. 0th రో 0th కాలం, ఫస్ట్ రో 4th కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం, 4th రో సెకండ్ కాలం. అంటే ఈ ఏ అన్ని ఆప్షన్లో ఏ కావాల్సినప్పుడు ఈ 5లో ఏదో ఒకటి మాత్రమే ఇస్తాడు. ఆప్షన్లో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఈ 5లో ఏదో ఒకటి మాత్రమే కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్షరాన్ని కోడ్ చేయవలసి వచ్చినప్పుడు మొదటగా అక్షరం కలిగి ఉన్న అడ్డు వరుసలోని అంకెలు మనం అదే చేసే అడ్డు వరుసలో అంకెలు అంటే ఇవి 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, 4th రో తీసుకున్న తర్వాత అదే అక్షరం కలిగి ఉన్న నిలువు వరుసలోని 0th రో 0th కాలం లేదా ఫస్ట్ రో 4th కాలం తీసుకుందాం. అంటే ఫస్ట్ అడ్డు వరుస, నెక్స్ట్ వచ్చేసి నిలువు వరుస అని తీసుకుంటున్నాం. పక్కనే జత చేసి కోడ్గా చదవాలి. అంటే ఇక్కడ ఈ కోడ్ వచ్చేసి 00 కోడ్ అన్నారంటే 0th రో 0th కాలం. లేదు 42 తీసుకున్నారనుకోండమ్మా, 4th రో సెకండ్ కాలం, 4th రో సెకండ్ కాలం. ప్రక్కనే జత చేసి చదవాలి. అంటే ఒక రోని ఒక కాలంని ప్రక్కనే తీసుకుని చదవాలి అనేది దాని మీనింగ్ అమ్మ. ఈయన క్రింద ప్రశ్నకు జవాబులు రాయండి. సేమ్ ఇంగ్లీష్లో. ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ వర్డ్ ఈజ్ given represented by only one set of numbers as given any of the alternative. The set of numbers given the alternatives are represented by two classes. అంటే ఇప్పుడు చెప్పుకున్నాగా 0th రో 0th కాలం లేదా ఫస్ట్ రో 4th కాలం. 2 classes of alphabets as in the 2 given matrices. A letter from these matrices can be represented by first by its row. ఫస్ట్ వచ్చేసి రోని ఇండికేట్ చేస్తుంది, దెన్ ద కాలం నెంబర్. సెకండ్ వచ్చేసి కాలం నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఒకటి చూస్తే క్లారిటీ వస్తుంది. మ్యాట్రిక్స్ 1లో వచ్చేసి 0, 1, 2, 3, 4 5 రోస్ ఇచ్చారు. అదేవిధంగా కాలమ్స్ 0, 1, 2, 3, 4 5 కాలమ్స్ సేమ్. మ్యాట్రిక్స్ 2లో కూడా సేమ్ కనిపిస్తుంది. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే కోల్డ్ అనే వార్డ్కి కోడ్ అడుగుతున్నారమ్మా. కోల్డ్ అనే వార్డ్కి కోడ్ అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి కోల్డ్కి కోడ్ కావాలంటే సి అనే లెటర్ ఎక్కడెక్కడ ఉందో అబ్జర్వ్ చేయాలి. 0th రోలో సి ఉంది చూడమ్మా. 0th రోలో ఉంటుంది, ఫస్ట్ రోలో ఉంటుంది, సెకండ్, థర్డ్, 4th అన్ని రోలో కూడా సి అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు వచ్చేసి ఇక్కడ ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉంటుంటే మనకి పాసిబిలిటీస్ 5 ఫ్యాక్టోరియల్స్ వస్తాయమ్మా. 5 రోస్ ఉన్నాయి కాబట్టి 5 ఫ్యాక్టోరియల్స్ అంటే మనకు 120 దాకా ఆప్షన్స్ వచ్చేస్తాయి. 120 ఆప్షన్స్ అంటే మనకి ఇప్పుడు అయితే అయ్యేది పని కాదు. అందుకని మనం ఆన్సర్ టు వెరిఫికేషన్కి వెళ్ళిపోవడం బెటర్. ఆన్సర్ టు వెరిఫికేషన్ అంటే ఇక్కడ 4 ఇచ్చారు. 4 అంటే 4th రో, ఇంకో 4 వచ్చేసి కాలంని ఇండికేట్ చేస్తుంది. 4th రో అంటే ఇక్కడ మనకి ఈ నెంబర్ ఇండికేట్ చేస్తుంది. 4th రో 4th కాలం, 4th రో వచ్చేసి
ఇక్కడ ఫోర్త్ కాలం. ఈ రెండింటికి మిడిల్లో వచ్చే లెటర్ సి. మనకి ఇక్కడ ఫస్ట్ లెటర్ సీనే కాబట్టి ఫోర్త్ కాలం అంటే ఎగ్జాక్ట్లీ టాలీ అవుతుంది. నెక్స్ట్ నైన్త్ రో సిక్స్త్ కాలం. మ్యాట్రిక్స్ 1లో 9th రో ఉండదమ్మా. మ్యాట్రిక్స్ 2కి వచ్చేసేయండి. మ్యాట్రిక్స్ 2లో 9th రో సిక్స్త్ కాలంలో ఓ అనే లెటర్ ఇవ్వడం జరిగింది. కోడ్లో మనకి సెకండ్ లెటర్ ఓ అని, కాబట్టి ఇది కూడా టాలీ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 9th రో ఫిఫ్త్ కాలం. 9th రో అంటే సేమ్ కాన్సెప్ట్. 9th రో ఫిఫ్త్ కాలం అంటే దీనికి లాస్ట్లోకి రండి అమ్మ. COL అంటే 75% రైట్ వచ్చేసింది. అంటే మనకి 3 లెటర్స్ టాలీ అయినాయి. నెక్స్ట్ 2 సెకండ్ రో సెకండ్ రో వచ్చేసి ఇక్కడ వస్తుంది. సెకండ్ కాలం ఈ ఇచ్చారమ్మ. అంటే మనకున్న లెటర్ ఏమో డి ఉంది, బట్ మ్యాట్రిక్స్లో వచ్చేసి ఈ అనే లెటర్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇక్కడ రాంగ్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్ అయిపోయిందమ్మ. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫెయిల్ అయిపోయింది. 3 రైట్ అయినాయి, ఒకటి ఫెయిల్ అయిపోయింది. మరి సెకండ్ ఆప్షన్ సక్సెస్ అవుతుందంటే సెకండ్ ఆప్షన్లో కూడా లాస్ట్లో 2 ఇచ్చారు. సెకండ్ రో సెకండ్ కాలం. మరి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ రో సెకండ్ కాలం ఫెయిల్ అయితే సెకండ్ ఆప్షన్ ఆల్సో ఫెయిల్ అయిపోతున్నాము. చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి. థర్డ్ రో జీరోత్ కాలం అంటే కే ఇచ్చారమ్మ. థర్డ్ రో జీరోత్ కాలంలో కే అంటే థర్డ్ ఆప్షన్ కూడా ఫెయిల్ అయింది. ఇంకా 3 ఆప్షన్స్ ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫోర్త్ ఆప్షన్ రైట్ అనే తీసుకోవచ్చు అమ్మ. డైరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్ రైట్ అనేది తీసుకోవచ్చు. లేదు నేను చెక్ చేస్తానంటే చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదమ్మా. ఫస్ట్ రో జీరోత్ కాలం వచ్చేసి సి ఇండికేట్ చేస్తున్నాడు, కోడ్లో సి. నెక్స్ట్ 8th రో ఫిఫ్త్ కాలంలో ఓ అనే లెటర్ తీసుకున్నాడు. 8th రో ఫిఫ్త్ కాలం. 7th రో నైన్త్ కాలం. ఈ కాలం వచ్చేసి 9th కాలం ఎల్. నెక్స్ట్ సెకండ్ రో ఫోర్త్ కాలం డి. కాబట్టి ఇక్కడ కోల్డ్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి చెక్ చేయాల్సిన అవసరం లేదేమో ఎగ్జామ్లో. ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 ఆప్షన్స్ ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా 4 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్త్ అనేది రైట్ తీసుకోవచ్చు. చెక్ చేయాల్సిన నెసిటీ లేదు. కాబట్టి మనకి రోస్ కాలమ్స్ చెక్ చేయడం వస్తే సింపుల్ కాన్సెప్ట్ ఇది. మ్యాట్రిక్స్ కోడింగ్ వచ్చేసి జస్ట్ రో అండ్ కాలం, అడ్డు వరుస నిలువు వరుస, ఈ 2 వర్డ్స్ మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఇవి చెక్ చేసుకోవడం జస్ట్ చెకింగ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. పాండ్కి సంబంధించి ఆప్షన్ 2 వెరిఫికేషన్కి వెళ్ళిపోదాం. పాండ్ అనే వాడు ఎక్కడ సెట్ అవుతుంది చూడండి. ఫస్ట్ 8th రో 8th కాలం ఇచ్చారు. 8th రో 8th కాలం, ఈ రెండింటికి రిలేటెడ్గా పి అనే లెటర్ ఫాలో చేస్తుంది. 8th రో 8th కాలం. 8th రోలో 8th కాలంలో పి. నెక్స్ట్ 9th రో 9th కాలం. 9th రో 9th కాలం. కాబట్టి ఇక్కడ ఓ పిఓ 2 టాలీ అవుతుంది. నెక్స్ట్ 7th రో 7th కాలం పిఓఎన్. కాబట్టి 3 రైట్ అయినాయమ్మ. నెక్స్ట్ లాస్ట్ ఒకటి అయిపోతే అయిపోయినట్లు. థర్డ్ రో థర్డ్ కాలం ఈ ఇచ్చాడు, సో ఫెయిల్ అయింది. పిఓఎన్డి ఈ ఇచ్చారమ్మ లాస్ట్లో. థర్డ్ రో థర్డ్ కాలం వచ్చేసి మనకి ఈ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇంకా ఈ థర్డ్ రో థర్డ్ కాలం ఉన్నాయన్నీ ఫెయిల్ అయినట్లే. ఆటోమేటిక్గా సి కూడా థర్డ్ రో థర్డ్ కాలంలో ఈనే ఉంది కాబట్టి ఏ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా సి కూడా ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ థర్డ్ రో థర్డ్ కాలంలో ఈ ఉంది, ఇక్కడ కూడా థర్డ్ రో థర్డ్ కాలంలో ఈనే వస్తుంది కాబట్టి అవి 2 ఒకటి చెక్ చేసి సి కూడా ఎలిమినేట్ చేయవచ్చు. ఇక రిమైనింగ్ వచ్చేసి బి కానీ డి కానీ పాసిబిలిటీ ఉందాం ఆన్సర్ అవ్వడానికి. ఫస్ట్ బి చెక్ చేద్దాం. 7th రో 6th కాలంలో పి ఇచ్చారే అని చూడండి. 7th రో 6th కాలం పి. ఓకే. నెక్స్ట్ 8th రో 7th కాలం ఓ, అది కూడా సక్సెస్ అవుతుంది. 6th రో 5th కాలం థర్డ్ వన్. 6th రో 5th కాలం ఎన్. లాస్ట్ సెకండ్ రో సెకండ్ కాలం డి. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ సక్సెస్, బి సెకండ్ ఆప్షన్ సక్సెస్ అవుతున్నాము. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి 76876522 ఇది ఒకటే సక్సెస్ అవుతుంది. ఇంకా డి చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఆన్సర్ వచ్చేసింది కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్కి రిలేటెడ్గా
పాండ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఎట్ అ టైం ఎలిమినేట్ అయిపోయినాయి. ఇక రిమైనింగ్ బీడీలో చెక్ చేస్తే బి సక్సెస్ అయింది. ఇన్ కేస్ బి ఫెయిల్ అయినా కూడా డి అనేది సక్సెస్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా మనం చెక్ చేయాల్సింది ఒకటి, అంటే మ్యాక్సిమం మనం చెక్ చేసింది 2 ఆప్షన్స్ మాత్రమే చెక్ చేస్తున్నాం. ఏ ఒకటి చెక్ చేసాం, సి ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ బి చెక్ చేసాం, ఏదర్ సక్సెస్ అయినా రైట్ ఆన్సర్, ఇన్ కేస్ ఫెయిల్ అయినా డీని రైట్ ఆన్సర్ కింద తీసేసుకుంటాం. అంటే 4 ఆప్షన్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ 2 ఆప్షన్ చెక్ చేసి ఆన్సర్ చెప్పవచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. ఆర్ఈఏపి రీప్కి రిలేటెడ్గా కోడ్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్ చూడము, 9th రో 6th కాలం ఇచ్చారు. 9th రో 6th కాలం అంటే మనకి సెకండ్ మ్యాట్రిక్స్లో 9th రో 6th కాలం ఎల్ స్టార్టింగ్లోనే పోయినాం. 9th రో 6th కాలం వచ్చేసి స్టార్టింగ్లోనే ఎల్ ఇచ్చారు, రీప్లో ఎలా లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ 8th రో 6th కాలం, 8th రో 6th కాలం ఆర్ ఇచ్చారు, చెక్ చేయవచ్చు. 8th రో 6th కాలం ఆర్ ఇచ్చారు కాబట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. నెక్స్ట్ థర్డ్ రో 4th కాలం, థర్డ్ రో 4th కాలం ఎస్ ఇచ్చారు, థర్డ్ రో 4th కాలం మనకి రీప్లో సెకండ్ లెటర్ వచ్చేసి ఈ ఇచ్చారమ్మా, కాబట్టి ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ రిలేటెడ్ చూద్దాం. 6th రో 8th కాలం, 6th రో 8th కాలం, 6th రో 8th కాలంలో ఆర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఫస్ట్ లెటర్ ఓకే, సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలంలో వచ్చేసి హెచ్ ఇచ్చారు, మనకి రీప్లో హెచ్ లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక రిమైనింగ్ వచ్చేసి 4th ఒకటే మిగిలిపోయింది, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ తీసేసుకోవచ్చు. చెక్ చేయాల్సిన అవసరం అయితే లేదు, మీరు ఖాళీగా ఉంటే మాత్రం చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చెక్ చేయకూడదు, డైరెక్ట్గా ఆన్సర్ తీసేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా మనం మొత్తం చేయాలి. 9, 6 ఒకటి చెక్ చేసాం, 8, 6, 34, 3, 4 చెక్ చేసాం. నెక్స్ట్ 6, 8 అంటే 1, 2, 3, 4 చెక్ చేసాం. మొత్తం అన్నీ కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ టైం అనేది వాడు తక్కువ టైంలో చెక్ చేయడానికి ఆప్షన్స్ని డిసైడ్ చేస్తాడు కాబట్టి మనకి 3 ఆప్షన్స్ ఫెయిల్ అయిపోయినాయి.